నేను కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని మీ అందరూ తెలుసు. పెద్దలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. నేను ఒకటే కోరుకుంటాను. ఇప్పుడు లోకేష్ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు, మంచి మాటలు చెప్పారు. ఈ దేశం నాది, రాష్ట్రం నాది, నా గ్రామం నాది అని ఫీలింగ్ వస్తే దాన్ని అమలు చేయడం ఎలా? అమలు చేయాలంటే మీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయాలంటే భయం పడే రోజులు వచ్చాయి. గతంలో మనం చూసాం. రాజకీయాలు ఎందుకండి అని ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారు. అది తప్పు. మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి. దానికి మన బాధ్యత ఏంటి చెప్పి కూడా మీ యువత ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు పిల్లలంతా చాలా బ్రహ్మాండంగా, నిన్న కూడా వచ్చాను, నేను చూశాను మీ పెర్ఫార్మెన్స్. మాకంటే బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎంచేదంటే మీ పిల్లలు మనసుల్లో ఏమీ లేదు, ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్న వయసులో వచ్చారు మీరు. మాలో కుతంత్రాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ కొట్టుకో. రాష్ట్రం పోయినా పర్లేదు, మా ప్రెస్టేజీలు వేరుగా ఉంటాయి. అంచే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు బాగుపడదండి, దేశం ఎందుకు బాగుపడదండి? అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చెయ్యాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తిని కూడా లోకేష్ గారిని మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. చాలా బ్రహ్మాండంగా మీరు మాట్లాడిన మాటలు కానీ అన్ని విన్నాం మేము. ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి మనకి. వారి సమక్షంలో మీరు మాటలు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యంటే, 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పిల్లలే ఎంత బ్రహ్మాండం మాట్లాడితే, రేపు మీరు డిగ్రీస్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయ్యి రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజం కోసం ఎంత ఆలోచిస్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ గారికి నేను కూడా సభాపతిని అవ్వచ్చు, కానీ మంచి కార్యక్రమం చేసింది ఎవరైనా సరే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఒక స్టెప్ ముందు తీసుకొని చెయ్యాలి అని పట్టుదలతో ఈ కార్యక్రమం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను. ఈవేళ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు. మన పండగ ఎలా చేసుకుంటామో మన భారతదేశానికి ఒక పండగ లాంటి రోజు ఇవాళ రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు ఈరోజు. ఇటువంటి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు 70 ఏళ్ల క్రితం ఇదే రోజుని రాజ్యాంగాన్ని రచించారు. ఎంతమంది అండి? చాలామంది పెద్దలు, మేధావులంతా కూర్చొని భారత రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పి రచించి ఆ రాజ్యాంగాన్ని నడిపించమని కొంతమంది పెద్దల చేతిలో పెట్టి మనందరి మీద బాధ్యత పెట్టారు. చాలా బాగా రాశారు రాజ్యాంగం. అంటే భారతదేశం బాగుండాలి అని ఒక నియమాలు పెట్టారు. దీంట్లో ఒక విషయం ఏంటంటే, సుమారు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా, నాకు తెలిసి ఈ రాజ్యాంగం రచించిన పెద్దల్లో మన తెలుగు వాళ్ళు కూడా 14 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. అంచేత ఈ రాజ్యాంగం అంటే ఏంటి, ఈ రాజ్యాంగంలో మన పెద్దలు ఏ సూచనలు చేశారు మనకి, దాన్ని ఎలా పాటించాలని తెలియాలంటే ముందు రాజ్యాంగం అన్నది రావాలి. అందుకే ఇప్పుడు బుక్ ఇప్పుడే చూశాను నేను. ఈ పిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అని చెప్పి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా లోకేష్ గారు దీన్ని తయారు చేశారు, మీ అందరికీ ఇచ్చారు. మీరందరూ కూడా దీన్ని చదివి మీ స్కూల్లో అందరికీ చెప్పి అసలు రాజ్యాంగం ఎందుకు రాశారు మన పెద్దలు, దేనికోసం రాశారని చెప్పి అందరూ తెలుసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ అది. మనకి బైబిల్ ఉంటుంది, పురాణం ఉంటుంది, ఎన్ని ఉంటాయి. ఎందుకు రాశారు? దాన్ని ఫాలో అవ్వమని. అలాగే మన పెద్దలు ఈ రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి
నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈవేళ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అసెంబ్లీ ఏంటి? అసెంబ్లీ దేనికి? అసెంబ్లీలో ఏం చర్చించాలా? అసెంబ్లీలో బిల్స్ ఎలా పాస్ అవ్వాలా? మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్ని సంతకం పెట్టి చెప్పడానికి అవ్వదు. అసెంబ్లీలో పాస్ అవ్వాలి, అసెంబ్లీలో చర్చ జరగాల, అసెంబ్లీలో ఏ చర్చ జరగాల, ఏ సబ్జెక్ట్ మీద చర్చ జరగాల, దేన్ని ఆమోదించాలని చెప్పి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈవేళ వాడిని కోరేది ఏంటంటే, ఈవేళ పిల్లలను చూస్తే ఎంత ఆనందంగా ఉంది. ఎడ్యుకేషన్ని ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచిస్తుంటారు. నేను వారిదే చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తాను. నేను చూస్తూ ఉంటాను. ఎడ్యుకేషన్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు వారు. ఇంజనీరింగ్ కాలేజీలు పూర్వం లేవు. వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారే. పూర్వం ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకోవాలంటే మా టైంలో బెంగళూరు, చెన్నై వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇవాళ మనకు కావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎన్నిటికీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని. అంచేత ఎడ్యుకేషన్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది సార్. మరి నేను చిన్న కోరేది ఏంటంటే, మొన్న కూడా లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, స్కూల్స్లో హై స్కూల్స్ లెవెల్లో పిల్లలకి పూర్వం మేము చదువుకున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్ ఇటువంటివి ఉండేవి సార్. దాన్ని పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్సిసిలోనే రెడ్ క్రాస్లో నేను పనిచేశాను. నేను హై స్కూల్ స్టడీస్లో ఒక భావం, సేవాభావం వస్తుంది సార్. దాన్ని పనిచేయవలసి ఉంది. తర్వాత హై స్కూల్స్లో, పూర్వం హై స్కూల్స్లో బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి ప్లే గ్రౌండ్ని మనం తయారు చేసి అక్కడ గేమ్స్ ఆడుకునే ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తున్నాను. పూర్వం మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. నేను హై స్కూల్ చదువుకున్నప్పుడు కంపల్సరీగా 1 అవర్ గ్రౌండ్కి వెళ్ళకపోతే ఇంత పేకబెత్తమని వారు. పూర్వం మీకు తెలియదు పేకబెత్తమని, దాంతో కొట్టేవాడు మమ్మల్ని. కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళి 1 అవర్ ఆడవలసిందే. అటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటూ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను. లాస్ట్లో ఏంటంటే, నేను చెప్పాను సార్, మీకు గుర్తుందో లేదో, మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ అని చెప్పి ఒక కార్యక్రమం చేసాం. అప్పుడు నేను ఫారెస్ట్ మినిస్టర్, మీరు ముఖ్యమంత్రి. ఒకే రోజు కొన్ని లక్షల మొక్కలు ఒక్క రోజు రాష్ట్రం అంతా నాటేవాడిని. చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇందాక మీరు అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడారు. క్వశ్చన్ వచ్చింది, ఫారెస్ట్ మినిస్టర్ మీరే కదా, నువ్వేనా ఫారెస్ట్ మినిస్టరే, నువ్వు మాట్లాడే ఉందా చూశాను నేను. అతను కూడా క్వశ్చన్ వచ్చింది ఇందాక. నేను ఏంటంటే, మళ్ళీ ఆ కార్యక్రమం మీరే చేయగలరు సార్. కార్యక్రమం చేయండి. ఒకే రోజు రాష్ట్రం అంతా, అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో మన పిల్లల చేత లక్షలాది మొక్కలు నాటితే కార్యక్రమం తీసుకోండి సార్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఒకటి మీరు కోరుకున్నానండి, రాజ్యాంగం కోసం, దేశం కోసం ఎంతోమంది పెద్దలు త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారండి. అల్లూరి సీతారామరాజు గారు లాంటి పెద్దలు, సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలు ఎందుకు చనిపోయారు? వారి కోసమా? వారి కుటుంబం కోసమా? కాదు, ఈ దేశం కోసం, ఈ దేశం బాగుండాలని త్యాగం చేశారు. అటువంటి త్యాగాల్ని మనం మర్చిపోకుండా మనం కూడా వారిలాగా త్యాగం చేయమని అనట్లేదు నేను. ఈ దేశం కోసం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఆఖరిగా ఒక మాట చెప్తానండి, రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి. మనుషుల్లోనే విలువలు ఉండాలా? రాజకీయాల్లో విలువలు ఉండకూడదా? రాజకీయాలు కూడా విలువలు ఉండాలా? సరే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు. కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు, కొంతమందిని అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు. కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాలా? అపోజిషన్ పార్టీ అయినా, లేకపోతే గవర్నమెంట్ పక్షం ఉన్న పార్టీ అయినా, ఏదైనా మన రాష్ట్రం ఒకటే, మన రాష్ట్రం, మన ఊరు, దానికోసం ఆలోచించాలా. ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు, మంచి అని తెలిసినప్పుడు
ప్రతిపక్షం కూడా దానికి ఓటేయాలా, దాన్ని ఆమోదించాలా. ఆమోదించకుండా మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, మన గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మా పార్టీ సిద్ధాంతం మేము అపోజిషన్ అంటే వెళ్ళకూడదు. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు. ఆఖరిగా సార్ ఇది సమంజసం కాదు కానీ ఒక మాట అంటున్నాను సార్, ఏమనుకోవద్దు, ఒకవేళ తప్పు మాట క్షమించాడు సార్. మీ అందరూ పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీ సమాధానం చెప్పాలి. ఏంటో క్వశ్చన్ అంటే, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా, శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది ఈవేళ. మీ అందరినీ చూస్తే అంత ఆనందంగా ఉందంటే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి పనికొచ్చే నాయకులు కావాలి. మీరు మన లోకేష్ గారు చెప్పారు, ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం, కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మంచి మనసుతో ఉన్నవాళ్ళు రావాలి. వచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని, మీ గ్రామాన్ని, మీరు పుట్టిన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు పూజించండి, వారు చెప్పిన బాటలో నడవండి, ఈ దేశానికి మంచి పౌరులుగా ఎదగండి. ఈ దేశ బాగు కోసం మీరందరూ కూడా కడ వరకు పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.